హాయ్! వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు నమస్కారాలు. ఈరోజు ఒక ఆమె మాట్లాడుతాంది. ఒక కొండపైకెళ్ళి అంటే ఏవైతే మనం పిల్లర్లు వేయడానికి అంటే పునాదులు వేయడానికి గుంతలు తీస్తామో, ఆ గుంతలో నీళ్లు కనిపిస్తే వాటిని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి 60 ఎకరాలు సిఫారసిన భూమిని లీజుకి తీసుకొని ఇక్కడ మెడికల్ కాలేజ్ మొదలుపెట్టినాడు. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా కట్టినాడు. ఎందుకనగా పేషెంట్‌లకును వాటితో వచ్చిన అటెండర్‌లకి శుద్ధంగా ఉండడానికి రిఫ్రెష్‌నెస్ కోసం స్విమ్మింగ్ చేయడం కోసం అని జెప్పి. అమ్మా కొద్దిగైనా మెదడు పెట్టి ఆలోచన చేయండి. ఈ టీడీపీ పార్టీ వాళ్ళు గాని, నాయకులు గాని 10 కాలాల పాటు స్ట్రాంగ్‌గా ఉండడం కోసం గుంత తవ్వి లోతు నుంచి ఒక పిల్లర్‌ని రెడీ చేసుకుంటూ వస్తున్నారు కాంక్రీట్‌తో. వాటిలో నీళ్ళు నిలబడితే తప్పా అమ్మా? ఆంధ్ర రాష్ట్రంలో 3 సార్లు సీఎం అయిండు. 15 సంవత్సరాలు సీఎం అని చెప్పుకుని మీ చంద్రబాబు నాయుడు ఈ 15 నెలల్లో ఏ రోజైనా మెడికల్ కాలేజ్ కట్టడానికి ప్రయత్నం చేసిండా? పోనీ ఒకటైనా కట్టిండా? లేదు. కట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి 15 మెడికల్ కాలేజీలు కడితే దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం. కొంచెమన్నా సిగ్గుండాలి. సిగ్గుపడాలి ఈ విషయం తలుచుకొని. పేద ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చదువుకోలేని బీదలకు ఉపయోగపడాలని చెప్పి మెడికల్ కాలేజీలు కడితే దాన్ని మళ్ళా ప్రైవేటీకరణ చేసి సొమ్ము చేసుకుంటా ఉన్నారు. అలాగే మొన్న భూములు, రూపాయికి భూములు ఎకరాలు, రూ. 2కి ఎకరా భూములు. మరి అదే రూపాయి, రూ. 2కి పేద ప్రజలకి ఎందుకు ఇవ్వకపోతున్నారు భూమి లేని వాళ్ళకి? ఇవ్వడం లేదే. అంటే వీళ్ళకిస్తే ఏం లాభం లేదనే. కొంచెమైనా బుర్ర పెట్టి మాట్లాడండి. అలాగే ఇంకొక ఇంటర్వ్యూలో ఇంకో విషయం చూసినా. ఖచ్చితంగా ఎకానమీ పెంచే బాధ్యత నాది. నేను తీసుకుంటానని జెప్పి. ఈయన ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా పెంచగలడాయన. ఆయనకు చేతనవ్వు. అది ఎవ్వరికి అంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు గాదు. ఆయన కొడుకు, ఆయన నమ్ముకున్న కొందరు పేర్లొద్దు టీడీపీ నాయకులకు మాత్రమే ఎకానమీ పెంచగలడు. అంతేగాని ప్రజలకు ఎటువంటి లబ్ధి పొందేది లేదు. లబ్ధి చేయడు గూడా. ఎన్ ఇప్పుడు ఆనియన్ పంట అయితేమి ఎగ్జాంపుల్ ఫార్మర్స్‌కి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారా? ఇవ్వలేకపోతున్నారు సకాలంలో. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రంలో రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఏ రోజు గూడా షార్టేజ్ వచ్చింది, తక్కువ వచ్చిందని చెప్పి ఈ రకంగా ధర్నాలు చేసి, పడిగాపులు కాచి, తినక ఎండలో, వానలో తడుస్తా ఉన్నారు రైతులు. ఇటువంటి విషయాల గురించి మాట్లాడండి. ఏదో పిల్లర్ల కోసం గుంత తీసి, ఆ గుంతలో ఒక 100 లీటర్లో, 200 లీటర్లు నిలబడితే స్విమ్మింగ్ పూల్ కట్టాడు. ఇవి మాట్లాడకండి. వేస్ట్ ఆఫ్ టైమ్. అంతేగాని దాని గురించి మాట్లాడకుండా ఫార్మర్స్ గురించి మాట్లాడండి. ఎలా ఇప్పుడు రైతులు ఆనియన్ పండించే రైతులను ఎలా ఆదుకోవాలి? వాళ్ళకి ఎలా మేలు చేయాలా? వారు పండించిన పంటకు పెట్టుబడి ఏంటి? ఆ పెట్టుబడులైనా కనీసం వచ్చేలా ఒక గిట్టుబాటు ధరను ఎట్లివ్వాలా? అని ఆలోచన చేయండి అంతేగాని ఏందమ్మా